భారతీయులకు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని కోటనందూరు ఎస్ఐ టి రామకృష్ణ వాహనదారులకు సూచించారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు ఆదేశాల మేరకు కోటనందూరు మండలం టీజే నగరంలో రోడ్డు భద్రతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి సుమారు 40 మంది వాహనదారులతో సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలే ఎక్కువ ప్రాణాంతకంగా మారుతున్నాయని, కుటుంబాలు నష్టపోతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పించి హెల్మెట్ తోనే ప్రయాణిస్తామని వాహనదారులతో ప్రయాణం చేయించారు. కానీ హెడ్ ఇంజరీ అయితే చాలా కష్టం పెట్టడం, అంత సెన్సిటివ్ పార్ట్. దురదృష్టవశాత్తు రోడ్డు మీద మనం బైక్ మీద ఫస్ట్ దెబ్బ తగిలితే హెడ్కే, బైక్ మీద ఎక్కువ చనిపోతున్నారు. ఈ రోజు నీ మీద నీ కుటుంబం ఆధారపడుతుంది. నువ్వు చనిపోతే ఏమవుతుంది నీ కుటుంబం ఆలోచించాలి. రోడ్డు మీద ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి మాత్రమే ప్రయాణం చేస్తాను. ఎందుకంటే నా కోసం ఎదురు చూసేటువంటి నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా నేను సమాధానం చెప్పాలి కాబట్టి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపిస్తానని రవాణా చేస్తాను. ఈరోజు కాకినాడ జిల్లా ఎస్పీ వారి శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతలో భాగంగా ఈ యొక్క ప్రమాదాల నివారణకై మరియు ఎక్కువ మొత్తంలో ఈ రోడ్డు మీద ప్రయాణం చేసిన ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయడం ద్వారా రోడ్డు ప్రమాదానికి గురై చనిపోతున్నారు. యాక్చువల్ గా రోడ్డు ప్రమాదంలో ఒక మనిషి పోవడం అంటే ఒక కుటుంబం రోడ్డుని పడడం అనే విషయం ప్రజలు గమనించాలి.